రాష్ట్ర అప్పులపై వాదోపవాదాలు నడుస్తున్న వేళ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి సవాల్ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంపై ఉన్న అప్పుల లెక్కలు తప్పు అని రుజువైతే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. ఈ సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చర్చకు రావాలని ఆహ్వానించారు. తాను పారిపోయాను అన్న ప్రచారాలు అవాస్తవమన్నారు. తానిచ్చిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అప్పుల విషయంలో అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ 3 లక్షల కోట్లు అంటే మాజీ మంత్రి హరీష్ రావు 4 లక్షల కోట్లు అని మాట్లాడడం ప్రజలందరూ చూశారని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు మొత్తం 8 లక్షల కోట్లని జూపల్లి ప్రకటించారు. అప్పులు చేయలేదని బీఆర్ఎస్ నాయకులు రుజువు చేస్తే రాజీనామా చేస్తారా అని నిలదీశారు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల్ని ఎవరు కట్టాలో చెప్పాలని ప్రశ్నించారు. సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు తానొస్తానన్నారు. పాలమూరు పౌరుషం వల్లే గతంలో రాజీనామా చేసి పాదయాత్ర చేశారని, ఇప్పుడు కూడా చర్చకు సిద్ధమని జూపల్లి సవాల్ చేశారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తాను రాసిన లేఖకు సమాధానం ఇవ్వాలన్నారు. వాట్సాప్ లో లేఖలు పంపించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు. సింధు, కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మొత్తం కూడా ఒక హైడ్రామా అయితే నడిచింది. ముఖ్యంగా నిన్న జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కు వస్తాను, రాష్ట్ర అప్పులపై చర్చిద్దామంటూ చేసిన సవాల్ను అటు కేటీఆర్, హరీష్ రావు స్వీకరించారు. ఖచ్చితంగా తెలంగాణ భవన్కు రావాలని ఉదయమే వాళ్ళంతా వచ్చి కూడా తెలంగాణ భవన్లో కూర్చున్నప్పటికి కూడా వారు రాలేదు. తర్వాత జూపల్లి కృష్ణారావు గన్ పార్క్ వెళ్లారు. అయితే గన్ పార్క్ జూపల్లి వస్తున్నారని తెలుసుకుని హరీష్ రావు బృందం గన్ పార్క్ వెళ్లే ప్రయత్నం చేస్తే ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న మొత్తంగా హైడ్రామా నడిచింది. అయితే ఈ రోజు మరోసారి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వస్తారు. ఖచ్చితంగా రాష్ట్ర అప్పులపై చర్చిద్దామంటూ కూడా సవాల్ విసిరిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే సంగారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. నిన్న మేము అన్ని లెక్కలతో సహా ఆధారాలతో సహా మేము గన్ పార్క్ వస్తామంటే తోకముడిచి వెళ్ళినటువంటి జూపల్లి కృష్ణారావు మళ్ళీ ఇప్పుడు సవాల్ చేస్తున్నారు. ఆయన సవాలుకు సమాధానం చెప్తానంటూ కూడా ఆయన ఒక స్క్రీన్ మీద సమాధానం కూడా ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఏదైతే జూపల్లి ఈరోజు ఉదయం నాకు లేఖ రాశాడు, వాట్సాప్లో కూడా పెట్టాడు, దాన్ని ఖచ్చితంగా సమాధానం ఇస్తానంటూ కూడా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,77,058 కోట్ల అప్పు మాత్రమే చేసిందని చెప్పి జూపల్లి తన లేఖలో తనకు పంపిన లేఖలో రాశారని చెప్తారు. కానీ అసెంబ్లీ సాక్షిగా మార్చి 18వ తారీఖు నాడు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3,47,000 కోట్ల రూపాయల అప్పు తమ ప్రభుత్వం చేసిందని చెప్పాడు. అదే ముఖ్యమంత్రికి అదేవిధంగా జూపల్లి చెప్పిన దానికి పొందడం లేదు, అన్ని అబద్ధపు మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన హరీష్ రావు కూడా మండిపడిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్ల అప్పులని ఒకసారి చెప్తున్నారు, మళ్ళీ 7 లక్షల కోట్ల అప్పులని ఒకసారి చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 3.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే అప్పుడు చేశామని చెప్తున్న క్రమంలో మొత్తంగా రాష్ట్ర అప్పులకు సంబంధించిన అంశం మాత్రం వేడెక్కింది. కొద్దిసేపటి హరీష్ రావు మాట్లాడుతూ తాను చెప్పిన లెక్కలన్నిటి కూడా కట్టుబడి ఉన్నాను, ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు పాలమూరు పౌరుషం ఉంటే ఖచ్చితంగా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఇప్పటికి సమాధానం నేను ఇచ్చేశాను, ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్న మేము సమాధానం చెప్తానికి వస్తామని చెప్పినప్పటికీ కూడా తోకముడిచి వెళ్ళిపోయినారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కావాలని సవాళ్ళు చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా హరీష్ రావు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా రాష్ట్రంలో గత 2 రోజులుగా నిన్న ఇవాళ మొత్తం పూర్తి స్థాయిలో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతా ఉన్నాయి. సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా జరుగుతున్న పరిస్థితి. నిన్న కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతూ కూడా మేము ఎక్కడ చర్చకు రమ్మన్నా కూడా సిద్ధంగా ఉన్నాం, కానీ మీ ప్రభుత్వం పోలీసులను పెట్టి అడ్డుకున్నటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. కాబట్టి పోలీసులు లేకుండా మీరు ఖచ్చితంగా ఎస్కాట్తో తెలంగాణ భవన్కు రావచ్చు, మీరు వచ్చి ఇక్కడ చర్చ చేయొచ్చు, ఎవరిది కరెక్ట్ అనేది ప్రజలు తేల్స్తారంటూ కూడా నేను మాట్లాడిన పరిస్థితుల్లో ఇప్పుడు మరోసారి సవాళ్ల పర్వం అయితే కొనసాగుతుంది. ఈ సాయంత్రం 5 గంటలకు జూపల్లి కృష్ణారావు అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వస్తానని చెప్పారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఎవరు అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే సంగారెడ్డిలో దీని అప్పుల సంబంధించిన అంశం పైన ప్రజెంటేషన్ కూడా హరీష్ రావు ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ఏమైనా సవాళ్ళు వస్తే మళ్ళీ బీఆర్ఎస్ వైపు నుంచి కూడా ప్రతి సవాళ్ళు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే అంశం, అప్పులకు సంబంధించిన అంశమే చాలా చర్చాయాంశంగా మారే అవకాశం కనిపిస్తుంది. చర్చ పెద్ద ఎత్తున వాడివిడిగా జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ అప్పులకు సంబంధించిన అంశం ఇప్పుడు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా అసెంబ్లీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించిన అంశంపైన ముఖ్యమంత్రి రేవంత్
రేవంత్ రెడ్డి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు, శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఈ అప్పులకు సంబంధించిన రగడ కొనసాగుతూ ఉంది రెండు పార్టీల మధ్య. 8 లక్షల కోట్లు అని కాంగ్రెస్ పార్టీ, లేదు 3.5 లక్షల కోట్లు మాత్రమే అని బీఆర్ఎస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మరో వాదన ఏదైతే 3.5 లక్షల కోట్లు కాకుండా మిగతా కార్పొరేషన్ల నుంచి, అంటే మిషన్ భగీరథ కోసం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నారు, వాటికి వడ్డీలు కట్టలేకపోతున్నాం, ఇప్పుడు వాటిని ఎవరు భరించాలి అనేటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొస్తుంటే ఖచ్చితంగా అప్పుడు 3.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే కావాలని అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ చెప్తుందని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నాం. మొత్తంగా ఆరోపణలు ప్రత్యారోపణలతో మాత్రం రాష్ట్రం రాజకీయం మాత్రం హీటెక్కింది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు. ఏదో ఇతర అంశాలు రకరకాలు ఏదో మాట్లాడేసి, ఏదో పౌరుషగా మాట్లాడేసి అసలు దానికి సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బాబాబాబు ఇద్దరు కూడా. ఈ సామెత దీనికి వర్తిస్తున్నది తెలియదు కానీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని ఒక సామెత విన్నాం. వీళ్ళు ఆపరేషన్ ఏంది అంటే ప్రెస్ భవన్ తెలంగాణ భవన్లో పెట్టేసి రాలేదు పారిపోయినని మాట్లాడింది. క్వశ్చన్ అది కాదు. నేను ఏమన్నా, నేను పోనీ మీరు దీనిపైన చెప్పడానికి ఎట్లా చెప్పాలా వెనుక ముందు అవుతా ఉంటే మీ మాటలు నమ్మాలంటే నేనేం చెప్పిన ఇంకోటి నిన్న మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ గారిని ఒకసారి ప్రెస్లో ఈ లెక్కలు ఇవి మేము అప్పు చేయలేదు, కేటీఆర్ చెప్పిన ప్రకారం 3,50,000 కోట్లే కాబట్టి ఒకసారి ఇది కూడా వినిపిస్తాం మీకు. డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధులకు మొత్తం కలిపితే కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. అధ్యక్ష, మేము చేసిన నికరాపు 3,85,340 కోట్లు మాత్రమే. 3,85,340 కోట్లు మాత్రమే. మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. 4,26,499 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. 4,17,496 మాత్రమే. ఇవి వీళ్ళు అసెంబ్లీలో భావమడ్డులు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు. మీరు దానికి కట్టుబడి ఉన్నారా? నేను